వెల్కమ్ టు లైఫ్ లైన్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారా? అయితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ పొందొచ్చు. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ తో విపరీతంగా సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పాలి. ఎందుకంటారు ఇంతలా బ్యాక్ పెయిన్ కేసెస్ పెరుగుతున్నాయి? 3S అంటామండి. అన్నిటికీ కారణాలు స్పైన్ ఎక్కువగా ప్రాబ్లం రావడానికి మూడు ఎస్తో స్టార్ట్ అయ్యే కారణాలు. నెంబర్ 1 స్టిల్నెస్, అంటే ఒకటే దగ్గర కూర్చొని ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం. దీంట్లో ఏమవుతుందంటే సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారు. అంటే కూర్చొని ఉంటే మనకు సిగరెట్లు ఒక 10-20 సిగరెట్లు తాగితే వచ్చే చెడుతత్వం ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని కూర్చుంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ స్టిల్నెస్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, మజిల్స్ అన్నీ ఒకలాంటి కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతాయి. దాంతో మస్కులర్ ఇన్స్టెబిలిటీ అని వస్తుంది. బ్యాక్ పెయిన్ రావడానికి బేసికల్గా 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాజ్ ఆఫ్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ అంటారు. అంటే కండరాల వ్యవస్థ చెడిపోతే, దాని పనితనం సరిగ్గా చేయకపోతే, విద్యుక్త ధర్మం సరిగ్గా చేయకపోతే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. లోపలికి వెళ్ళేసి డిస్క్ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్స్, న్యూరల్ స్టినోసిస్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. రెండవ కారణం సెకండ్ ఎస్, స్క్రీన్స్. ఇప్పుడు మనము ఉన్న టెక్నాలజీ ఏదైతే వాడుతున్నామో, మొబైల్స్ ఏవైతే వేసుకుంటున్నామో, ట్యాబ్లెట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో, అంతెందుకు టీవీలు ఏవైతే చూస్తున్నామో, ఇదంతా కూడా ఒక కరెక్ట్ అయినటువంటి పోస్చర్లో మనం ఎప్పుడూ చూడట్లే. ఈ పోస్చర్లో చూడనప్పుడు ఏమవుతుంది, నెక్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ పడుతుంది. పడుకుంటాము, టీవీ చూస్తారు చాలామంది. మా దగ్గరకు వచ్చినప్పుడు 2 పిల్లోలు వేసుకొని టీవీ చూస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు నెక్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అండ్ కోచ్ పొటాటో పోస్చర్ అంటారు. అంటే ఇలా జారిగిలా పడిపోయి సోఫా మీద టీవీలు చూసేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా అదే పని రిపీటెడ్గా చేస్తే దే విల్ ఎండ్ అప్ ఇంటూ స్పైనల్ ప్రాబ్లమ్స్, మెయిన్గా నెక్ అండ్ లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూడవ ఎస్, స్ట్రెస్. ఇప్పుడున్న 21st సెంచరీలో ఏదైతే ఉన్నామో ఇదంతా స్ట్రెస్ఫుల్ సెంచరీనే అంటాను. ఎందుకంటే చిన్నదానికి కూడా చాలా బెంబేలెత్తిపోవడం, ఆలోచన విధానం మారిపోవడము, ఫియర్ ఫ్యాక్టర్స్ పెరిగిపోవడము, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి కండిషన్స్ ఎక్కువగా పెరిగిపోవడం. వీటన్నిటితోటి ఏమవుతుంది అని అంటే బాడీలోకి, బ్లడ్లోకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుంది, మన ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాంతో కండరాల వ్యవస్థ మీద ప్రెషర్ పడుతుంది, నరాల వ్యవస్థ మీద ప్రెషర్ పడుతుంది. దాని తర్వాత వెళ్ళిపోయి న్యూరలాజికల్ కాంప్రమైజ్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఎస్లని కనుక మనము అరికట్టగలిగితే, లేదా నివారించగలిగితే, లేదా వీటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్, స్టిల్నెస్ బదులు మూమెంటు, స్క్రీన్స్ బదులు కొంచెం కరెక్ట్ అయినటువంటి పోస్చర్లో స్క్రీన్లు చూడడం, స్ట్రెస్ బదులు స్ట్రెస్ రిలీఫ్ని పొందడం, ఇవి చేస్తే అసలు స్పైనల్ ప్రాబ్లమ్సే రావు. పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అన్వాంటెడ్ సర్జరీస్కి మీరు బాధితులుగా కాకుండా ఉంటారు. డాక్టర్ గారు, ఒబేసిటీ కూడా బ్యాక్ పెయిన్కి ఒక కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా ఎస్ అండి. అంటే కాకపోతే ఇక్కడ ఒబేసిటీ అనేది డైరెక్ట్గా ఇన్ని కిలోలు ఉంటేనే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇన్ని కిలోలు లేకపోతే బ్యాక్ పెయిన్ రాదు, సన్నగా ఉండేవాడికి బ్యాక్ పెయిన్ రాదు అనే కాన్సెప్ట్ మాత్రం చాలా తప్పు. ఏమవుతుంది అని అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే, అందరికీ అర్థం కావడానికి చెప్పాలంటే, 1 కిలో వెయిట్ పెరిగితే 6 కిలోస్ ఎక్స్ట్రా వెయిట్ మీ నడుము మీద పడుతుంది, 6 కిలోస్ ఎక్స్ట్రా వెయిట్ మీ మోకాల మీద పడుతుంది, 4 కిలోస్ ఎక్స్ట్రా వెయిట్ మీ మడమల మీద పడుతుంది. సో ఇలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు, సపోజ్ మీరు ఒక 20 కిలోలు పెరిగారు, 20 × 6 120 కిలోస్ ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ మీ నడుము మీద, మోకాల మీద పడుతుంది. 80 కిలోల వెయిట్ మీ మడిమల మీద పడుతుంది. ఒకసారి ఊహించుకోండి, 1 కిలో వెయిటే మీరు మోయలేకపోతే గంటల తరబడి, అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ వెయిట్ పెరగడం వల్ల మీకు ప్రాబ్లం ఏం రాదండి. కాకపోతే దానికి సూపర్ యాడెడ్ థింగ్స్ ఉంటాయి. మీరు చేసే ఉద్యోగం, ఎక్కువ కాలం నిలబడే ఉద్యోగం, అంటే రోజుకి ఒక 3-4 గంటలు కంటిన్యూస్గా నిలబడాలనుకోండి, అప్పుడు ప్రెషర్ మల్టిప్లై అయిపోతుంటుంది. ఇక్కడ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను, మీ డిస్క్ పగిలిపోవాలి అని అంటే, టేర్ కావాలి అని అంటే, యాన్యులార్ టేర్ అంటాము, ఆ టేర్ కావాలంటే 94,000 కిలోల వెయిట్ పడాలి నడుము మీద కానీ, ఆ డిస్క్ మీద కానీ, మెడ మీద కానీ.
మనం అనుకుంటాం 94,000 కిలోలు అనగానే అరే అంత వెయిట్ నాకు ఎప్పుడు పడుతుంది, నాకు అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయినే రావు అనేసుకుంటూ ఉంటాం. సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను. మీ వెయిట్ 100 కిలోలు, 100 ఇంటూ గ్రావిటీ 10, రఫ్గా 9.6 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వేయకుండా 10 అని రఫ్గా క్యాల్కులేట్ చేస్తున్నాను. అక్కడికి 1000 అయిపోయింది. ఇంటూ 10 hours ఎంతైంది? 1,00,000 అయిపోయింది. సో అలా మీరు ఒక 10 గంటలు 10 రోజుల పాటు నిరంతరాయంగా అలానే నిలబడిపోయారు, ఒకటే పోస్చర్లో కూర్చుండిపోయారు, మీ స్పైన్లో డిస్క్ పగిలిపోవాల్సినటువంటి టైం వస్తుంది. దానికి తోడు మీరు కింద పడడం, దెబ్బ తగలడం, జర్కులు చేయడం, లేదా మీరు కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ లేకుండా బరువులు ఎత్తడం, ఇలాంటివి చేసినప్పుడు డిస్క్ మీద ఎక్స్టెన్సివ్ ప్రెషర్ పడిపోయి ఆటోమేటికలీ ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలా ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటికీ మనం ఆగలేదనుకోండి, అది కాస్త 2వ స్టేజు, 3వ స్టేజు, 4వ స్టేజ్కి వెళ్ళిపోయి సంసారం మీద అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వైపు, యూరినరీ ప్రాబ్లమ్స్ వైపు, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ వైపు, యూరిన్, మోషను, సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు 30s, 40sలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం బ్యాక్ పెయిన్తో బాగా సఫర్ అవుతున్నారు. చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడన్నట్టు అన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతూ పూజలు చేస్తూ ఏంటి మా లైఫ్ అనుకున్న టైంలో కరెక్ట్గా దేవుడు పంపించినట్టుగా మీ రూపంలో దేవుడు వచ్చాడని కూడా చాలామంది కొలిచారు కూడా. ఒక టైంలో లైఫ్ లీడ్ చేయలేమా అన్న వాళ్ళకి మీరు సెకండ్ రీబర్త్ లాగా ఇచ్చారు. నిజంగా మీ దగ్గరికి ఇంత కట్టబట్టుకొని రాకుండా ఫైల్, సెకండ్ ఆప్షన్ అని, సర్జరీ అని ఆ టైంలో రాకుండా ఎప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే కంప్లీట్గా క్యూర్ చేస్తారు? అదే చెప్తానండి. ప్రతి షోలో లేదా నేను ప్రతి పేషెంట్కి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు మా దగ్గరికి లాస్ట్ మినిట్లో వస్తే లాస్ట్ మినిట్ ట్రీట్మెంట్ లాగానే ఉంటుందండి. కాకపోతే అప్పుడు కూడా మిమ్మల్ని చాలా ఫస్ట్ హ్యాండ్ ట్రీట్మెంట్ చేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు అంత దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వర్ధన్ ఆయుర్వేద అనేది ఏదైతే ఉందో మాకంటూ ఒక స్పెషల్ పేరు, ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి. ఏంటి ఆ నేము అని అంటే, మేము ఇప్పటిదాకా మా స్టాటిస్టిక్స్ ప్రకారం మా యూఎస్పీ ఏంటంటే 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. అంటే 10 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల మందికి పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసాం. 1,00,000 మందికి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేసాం. ఇంకా అలా చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి అవి చెప్పట్లేను. కాకపోతే మా దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి రాగానే ఇది నిజంగా సర్జికల్ కేసా కాదా అనేది ఖచ్చితంగా దెన్ అండ్ దేర్ ఫస్ట్ కన్సల్టేషన్లే మా అందరూ డాక్టర్స్, నాతో పాటుగా అందరూ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. ఫస్ట్ చెప్పాక ఒకవేళ సర్జికల్ కేసు అయితే వెళ్ళిపోండి బాబు, సర్జరీ చేయించుకోండి. సర్జరీ చేయించుకున్న తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా లేదా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి అని అంటే మళ్ళీ మా దగ్గరికి రండి. మీ స్పైనల్ స్ట్రెంథనింగ్ చేయడానికి మేము చాలా నార్మలైజ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తాం. రెండవది, ఆల్రెడీ మీకు ట్రీట్మెంట్ ఒకవేళ స్పైనల్ సర్జరీ అవసరం లేదు, నార్మల్ ట్రీట్మెంట్తోనే తగ్గుతుంది అని అనుకుంటే అప్పుడు మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని, మీ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకొని దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. యూజువల్గా 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి బాహ్య చికిత్సలు అని ఉంటాయి, అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. మసాజ్డ్ బేస్ థెరపీ అని అర్థం కావడానికి చెప్పాను, బట్ దాంట్లో టెక్నికల్ మసాజ్ థెరపీ ఉంటుంది. బయట ఏదో మసాజ్ చేయించుకుంటే ఆ మసాజ్ వేరు, మనం చేసే టెక్నిక్ వేరు. మేరు చికిత్స అంటాం. ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అని మేము మా ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ అది, ఆ ట్రీట్మెంట్ చేస్తాం. దీనికి పేషెంట్ నుంచి మాకు 10 రోజులు, 18 రోజులు, 21 రోజులు, 28 రోజులు, 45 రోజుల ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఆభ్యంతర చికిత్స అని చేస్తాం, అంటే లోపలికి మందులు ఇస్తాం. ఇది కూడా యూజువల్గా 4 to 6 months పడుతుంది. బట్ ఏజ్ గ్రూప్ని బట్టి, సివియారిటీని బట్టి ఇదంతా చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 6 months ఆర్ ఎట్ ద మోస్ట్ 9 months వరకు మాత్రమే మందులు ఇస్తాం. నా దగ్గరికి మన ఒక పేషెంట్ వచ్చాడండి. నేను గత 8 సంవత్సరాల నుంచి మందులు తింటున్నాను సార్, అయినా తగ్గట్లేదు, నాకు ఆయుర్వేదం మీద నమ్మకం పోయింది అంటాడు. నిజానికి ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ప్రకారము ఫస్ట్ ఆ వాతపిత్త కఫాలు సామ్యత తీసుకురావడమే మనం చేసేటువంటి ట్రీట్మెంట్. అది నార్మల్సీకి తీసుకురావడానికి 6 నెలల నుంచి 9 నెలలు సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి, లేదా పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నాయి, సిండ్రోమ్స్ ఉన్నాయి, అలాంటి వాటికి మాత్రమే చాలా
దీర్ఘకాలిక మందులు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ లేకపోతే అంత దీర్ఘకాలికమైనటువంటి మందులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మూడోది ఆహార చికిత్స. పథ్యం అని చెప్తాం, అది స్పెసిఫిక్గా ఏం తినాలి ఏం తినకూడదు, ఆయన బాడీకి ఏవి అవసరమో అది కరెక్ట్గా మా డాక్టర్స్ నేను అందరం కూడా చెప్తూ ఉంటాం. నాలుగవది విహార చికిత్స, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేదా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చెప్తాం. దీంట్లోనే స్ట్రెస్ రిలీఫ్ని చేసుకోవాలంటే ఏం చేయాలి, స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాం. ఎందుకు స్లీప్ సైకిల్ గురించి చెప్తున్నాను అంటే, స్లీప్ సరిగా లేకపోతే మీ స్పైన్ స్ట్రెంగ్త్ సరిగా ఉండదు. స్లీప్ ఉన్నప్పుడే, అంటే నిద్రలో మాత్రమే మీ స్పైన్లో ఉన్న డిస్కులలో పోషణ అనేది జరుగుతుంది. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, మీరు పడుకున్నప్పుడు 1 సెంటీమీటరు లేదా 1 ఇంచు ఆర్ 2 ఇంచుల లెంత్ మీరు పెరిగిపోతారు నిద్రలో. అది మీకు తెలియదు, కాకపోతే అంత ఎఫెక్ట్ ఉంటుంది స్పైన్లో. డిస్కులలో న్యూట్రిషన్ వచ్చి ఆ ఫ్లూయిడ్ అంతా వచ్చి అవి స్వెల్ అవుతాయి, కాబట్టి మన హైట్ కూడా పెరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, మనం తినే తిండి సరిగా లేదు, మనం తీసుకునే స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం నిద్ర కూడా సరిగ్గా పోము. ఎప్పుడు ఆ మొబైల్ పట్టుకొని రాత్రులు 2 దాకా మొబైలే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ మొబైలే. మొత్తం స్పైన్ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. డాక్టర్ గారు, L4, L5 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే లక్షణాలు ఏ విధమైన లక్షణాలు కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు, ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి? ఒకటండి, అంటే స్టేజెస్ వైజ్గా ఉంటాయండి. L4, L5లో ప్రాబ్లం వచ్చినప్పుడు, డిస్కులలో యూజువల్గా సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ లోకలైజ్డ్ పెయిన్ అని వస్తుంది. అంటే ఓన్లీ నడుములో ఉంటే నడుములో మాత్రమే పెయిన్ వస్తుంది. ఆ స్టేజ్లో మనకు నిజానికి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. రెండవ స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాస్త తొంటి దాకా వస్తుంది లేదా తొడల దాకా వస్తుంది, అది ప్రసరం పొందుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ కంపల్సరీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే పేషెంట్ బేర్ చేయగలిగే కెపాసిటీ కొంచెం తగ్గిపోతుంది, కాబట్టి దాన్ని కంపెన్సేటరీ మెకానిజంగా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటాడు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే కూడా అది తగ్గుతుంది ఆ స్టేజ్లో. మూడవ స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సయాటికాగా మారిపోతూ ఉంటుంది. అంటే తొంటి, తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం మీ 3 వేళ్ళకి 2 వేళ్ళకి కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఆ టైంలో మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా మీకు ఏమాత్రము నొప్పి తగ్గదు. 4వ స్టేజ్లో కాలంతా పాకే సయాటికాతో పాటుగా సివియర్ షాక్స్ కూడా వస్తాయి. ఎలక్ట్రిఫైయింగ్ షాక్స్ అంటాము. పిక్కలలో గట్టిగా పట్టేస్తూ ఉంటుంది, ప్రాణం పోయినట్టుగా ఉంటుంది, నిద్రలో మేలుకు వస్తుంది సడన్గా, అండ్ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో అండ్ ఆ స్టేజ్లో ఏమవుతుందంటే మీరు దగ్గినా, తుమ్మినా, నవ్వినా లేదా పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులు కొడుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం యూరిన్ మీద, మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. యూజువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఆయుర్వేద చికిత్సా విధానాలతో మూలం నుంచి దాన్ని నార్మలైజ్ చేయొచ్చు. కాకపోతే కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని ఉంటాయి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే వార్నింగ్ సైన్స్ అని అర్థం. ఈ వార్నింగ్ సైన్స్ కనబడితే మాత్రం కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి అని చెప్తాం. దాంట్లో మొదటిది యూరిన్ మీకు ఆగిపోవడం లేదా యూరిన్ జారిపోవడం. రెండవది మోషన్ ఆగిపోవడం లేదా మోషన్ జారిపోవడం. మూడవది సివియర్గా ఫీవర్ విత్ చిల్స్ రావడం. నాలుగవది HIV లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ సివియారిటీగా ఉంటే వాళ్ళు కూడా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ క్యాన్సర్ లాంటి కండిషన్ ఉన్న వాళ్ళు కూడా సర్జరీ వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి కాకుండా నార్మల్గా ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే WHO రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. కానీ జరుగుతున్నది ఏంటంటే 95 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 100 సర్జరీలు చేసేస్తున్నారు. అది అటు అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్. అవి చేసేసాక 5గురిని మాత్రమే వదిలేస్తున్నారు. కాకపోతే ఉల్టా జరగాల్సింది, 5గురికి సర్జరీలు జరిగి 95 మంది నార్మల్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా, ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళు నార్మల్ అయిపోవాలి. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే మనము పేషెంట్లు కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు. పెయిన్ రాగానే, బ్యాక్ పెయిన్ రాగానే, నెక్ పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ పాపప్ చేయడం, లేదా వాళ్ళకు వాళ్ళే గాబాపెంటిన్లు, ప్రీగాబాలు వేసేసుకోవడం, అంటే అనస్థెటిక్ డ్రగ్స్ వేసేసుకోవడం. ఇంకా సివియర్ ఫామ్లో బ్రెయిన్ మీద పనిచేసే
పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అవి కూడా వాడేస్తూ ఉన్నారు. అవన్నీ వాడినా నొప్పి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వెళ్ళి అప్పటిదాకా డ్యామేజ్ జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇప్పుడు చెప్పిన 1, 2, 3, 4 స్టేజెస్లో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చే టైంకే 3వ స్టేజ్లోకి ఎంటర్ అయిపోతాడు. నా దగ్గర ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు, లేదా నార్మల్గా సార్ నాకు అసలు బ్యాక్ పెయిన్ వద్దు, నేను బ్యాక్ పెయిన్ లేకుండా జీవించాలనుకుంటున్నాను, దీనికి ఏం చేయాలి అని అడిగేవాళ్ళు 100లో కాదు 1000లో ఒక్కరు కూడా ఉండట్లేరు ఈ మధ్యలో. సో ఏం జరుగుతుంది అని అంటే మనకు అవేర్నెస్ లేకపోవడం. ఆ అవేర్నెస్ని పెంచుకుంటే న్యాచురల్గా స్పైన్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే పెద్ద పెద్ద సర్జరీల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, కాంప్లికేషన్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు బ్యాక్ పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా అక్కరవుతాయని. ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కరయ్యే ఛాన్సెస్ ఉంది? ఒకటండి, అంటే మేల్స్ ఫీమేల్స్ అని మనం 2గా డివైడ్ చేసినప్పుడు మనకి సింపుల్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే నడుములో స్టార్ట్ అయినటువంటి సయాటిక్ నర్వ్ గ్రాయిన్ నుంచి అంగానికి అండకోశానికి ఇచ్చే ప్యూడెండల్ నర్వ్గా మారుతుంది. ఆ నర్వ్ ఏం చేస్తుంది అని అంటే మనకి మేల్స్కి ఎరెక్షన్స్, ఎజాక్యులేషను, ఆర్గాజంకి ఇది కారణమవుతుంది. నడుములో నొక్కుకున్నటువంటి నరము అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ రాకుండా ఉండడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాస్కులార్ డ్యామేజ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఆర్గాజంలో చేంజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఫీమేల్స్లో తీసుకుంటే అదే ఏరియాలో అపానవాతం అని అంటాం. అపానవాతం వికృతి జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఫ్రిజిడిటీ వస్తుంది, పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే కండిషన్ కూడా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో డిస్పరోనియా అనే ఒక లక్షణం కూడా కనబడుతుంది. డిస్పరోనియా అంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని. ఆ లక్షణాలన్నీ కూడా తగ్గాలి అని అంటే మళ్ళీ రూట్ కాజ్ ఎలిమినేషనే జరగాలి. అంటే స్పైన్లో కంప్రెషన్ తగ్గాలి. ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఒక సెక్సాలజిస్ట్ దగ్గరికి, సెక్షువల్ మెడిసిన్ ఇచ్చే వాళ్ళకి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే 8 అంగాలుగా చెప్పారు ఆయుర్వేద శాస్త్రం. కాయబాల గ్రహోర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషై అని. వృష చికిత్స, వాజీకరణ చికిత్స గురించి కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది మన ఇన్ఫర్టిలిటీకి పనిచేస్తుంది అండ్ ఆల్సో సెక్షువల్ మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వస్తే మీ స్పైన్ మేరు చికిత్సతో మీ స్పైన్ నార్మల్ అవుతుంది, వాజీకరణ చికిత్సతో మీ సెక్షువల్ ప్రాబ్లం కూడా నయమవుతుంది. కాబట్టి ఒకటేసారి రెండిటికి, ఇంకా దీంతో పాటుగా రసాయన చికిత్స అని కూడా చేస్తాం. మెయిన్గా మా దగ్గర 5 చికిత్సలు చేస్తామండి. మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని. రసాయన చికిత్స అంటే ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని యవ్వనులుగా చేస్తాం, అంటే యంగర్ జనరేషన్ లాగా మారిపోయేటట్టు చేస్తాం. మన ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఒక 4 years 5 years యంగర్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళ స్టెబిలిటీ, వాళ్ళ ఎండ్యూరెన్స్ అంతా కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి స్పైన్ ప్రాబ్లం వస్తే అలక్ష్యం చేయకుండా కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం డైట్ మార్చుకోండి, మీ స్మాల్ హ్యాబిట్స్ మార్చుకోండి. ఈరోజు మార్చుకునే మీ చిన్న ఎక్సర్సైజు రేపటికి మీకు స్పైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. కాబట్టి రేపెప్పుడో మారుతాను, నాకు ప్రాబ్లం వచ్చాకనే మారుతాను, ఎల్లుండి ఎప్పుడో మారుతాను అని అనుకోకుండా ఈరోజు మీరు ఎలా ఉన్నారో అలా మారడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు హెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడా కలుగుతాయి. డాక్టర్ గారు, స్పైన్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా మీరు ఏ డిసీజ్లకి ట్రీట్మెంట్ అందిస్తుంటారు? మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. దాంట్లో ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు మేము స్కిన్ కేర్ చేస్తాం. దాంట్లో సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం. దీంట్లో ఇంతకుముందు డిజిట్స్ చెప్పినట్టు దీంట్లో కూడా 5 లక్షల మందికి సోరియాసిస్ మరియు ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాం. రెండవది గ్యాస్ట్రో కేర్. దీంట్లో మనము అసిడిటీ నుంచి మొదలు పెడితే మనము IBS, IBD దాకా, అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చాం. ఇది కూడా ఆల్మోస్ట్ 1 లక్షకు పైగా IBS, IBD ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చాం. అండ్ లివర్ కేర్.
లివర్ కేర్లో సింపుల్ జాండీస్ నుంచి మొదలు పెడితే ఫ్యాటీ లివరు, NAFLD నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అట్ ద సేమ్ టైం లివర్ సిర్రోసిస్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. అండ్ ఆర్థో కేర్లో సింపుల్ మోకాళ్ళ నొప్పులు అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్, తర్వాత వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్, ఇలాంటి ఆర్థరైటిస్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 1,00,000 మందికి పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. క్యాన్సర్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. అండ్ రీజువినేషన్ థెరపీస్ కూడా ఇస్తాం. రీజువినేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా రసాయన చికిత్స అంటాం. ఆ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం. డాక్టర్ గారు, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మీరు ఏ డేట్స్లో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నాకు 5 బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ నా అవైలబిలిటీ స్పెసిఫిక్ డేసే ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా మా వాళ్ళు చెప్తారు. ఇదే కాకుండా విజయవాడ అండ్ కర్నూలులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడలో డాక్టర్స్ ఉన్నారు, కర్నూలులో కూడా డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ప్రతినిత్యం ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు దగ్గరలో ఉన్న వర్ధన్ ఆయుర్వేదాకి విజిట్ చేయొచ్చు. మా డాక్టర్సు, మా థెరపిస్టు మీకు కరెక్ట్ అయినటువంటి సలహాలు, సూచనలు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరున్న ప్రాబ్లం నుంచి మిమ్మల్ని విముక్తులుగా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తారు. డాక్టర్ గారు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ తీసేసుకుంటారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ బ్యాక్ పెయిన్కి స్ట్రెస్ కూడా ఒక కారణం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కారణం అండి. ఇంతకుముందు చెప్పినట్టుగా కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, కండరాలు గట్టిగా బిగుతుగా అయిపోతాయి. కండరాలు బిగుతుగా అయిపోతే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ లక్షణాన్ని మనం అలక్ష్యం చేస్తే బ్యాక్ పెయిన్ రోగంగా మారుతుంది. దాన్ని కూడా అలక్ష్యం చేస్తే బ్యాక్ పెయిన్ రోగ సమూహంగా మారుతుంది. మంచానికి కట్టిపడేసేటువంటి తీవ్రమైనటువంటి బ్యాక్ పెయిన్ దాకా దారితీస్తుంది. కాబట్టి సింపుల్గా మనం మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ, ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటూ, కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీస్తూ, రూట్ కాజ్ ఎలిమినేషన్ని చేసుకుంటే డెఫినెట్గా లైఫ్ టైంకి పెయిన్ ఫ్రీగా మనము మన స్పైన్ని కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.